प्रणय Yang menghormati
వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లెంట్ డేస్ లో మనం 27వ మెట్టు ఈరోజు మనం ఎక్కబోతున్నాము. అందరిని బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు మనం చెల్లించుకుంటున్నాం. అందరూ కూడా తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కూడా ప్రతి సమయం మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం కలుగును గాక. సహాయం చేయి దేవా, సహాయం చేయి తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. కొద్ది సమయం కలిగిన వాక్కులు మాకు వినిపించండి. నిలబడిన మీ సేవకుడు బలహీనతను మీ శిరవంశాలను బలపరిచి మీ నోటి మూలగా వాడుకొని సహాయం దయచేయమని, వినగలిగే చెవి గ్రహింపగలిగే హృదయాన్ని మా అందరికీ కూడా దయచేయండి. యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగము రోమా పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు కూడా చదివి ఉన్నాను. మనందరం కూడా విన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ ప్రధానమైన అంశము క్రీస్తు బలహీనుల కొరకు చనిపోయాడు. ఎవరి కొరకంటమ్మా? బలహీనులైనటువంటి వారి కొరకు క్రీస్తు చనిపోయాను. ఇక్కడ మనం 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎక్కడ కుమ్మరింపబడి ఉన్నదంట? మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నదంట. ఇక్కడ ఈ యొక్క అపోస్తుడైనటువంటి పౌలు గారు దేవుని యొక్క కృప, నీతి, రక్షణ గురించి స్పష్టంగా ఆయన బోధ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రోమా సంఘానికి బోధ చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, 5:11 వచనాల్లో దేవుని ప్రేమ ఎంత గొప్పదో, మనం ఎంత బలహీనమైనా ఆయన మన కోసం చేసిన కార్యం ఏమిటో తెలియచేస్తున్నాం. మానవులమైనటువంటి మనము మామూలు బలహీనులం కాదు, చాలా పెద్ద బలహీనులం. పెద్ద బలహీనులం. మన గురించి మనం తెలుసుకోవాలంటే మనల గురించి మనకి అర్థం కాదు. ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు 119వ కీర్తన 116వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నా, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొను. నా ఆశ భంగమై నేను సిగ్గునందక యుందును గాక. నేను ఏమాత్రం కూడా దేవుని విషయంలో సిగ్గునందును.
ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తారు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనంలో కూడా చూస్తే, మీ అపవిత్రత యావత్తు పోగునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు ఏం తీసేస్తాడట? అపవిత్రత అంతా కూడా తీసివేసేదను అని స్పష్టంగా మనకి తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రియ సంగమా, దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ మన పాఠంలో 6వ వచనాన్ని ఒకసారి చదవండి. ఏదనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున, ఒకటేమో బలహీనుల కొరకు చనిపోయాడు, రెండవదేమో భక్తిహీనుల కొరకు. భక్తి గలవాడి కొరకు ఎవరైనా చనిపోతారు, కానీ భక్తిహీనుల కొరకు చనిపోయింది. బలహీనులైనటువంటి మనుషులు, మనం బలహీనులమై ఉండగా క్రీస్తు ఆ సమయమున దుష్టుల కొరకు చనిపోయింది. బలహీనులంటే శారీరక బలహీనత కాదంట. ఏ బలహీనత? ఆత్మీయంగా పాపములో బలహీనులై మనల్ని మనం రక్షించుకోలేనటువంటి స్థితిలో. ఏ స్థితిలో? గమనిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? దుష్ట కాలములో, దుష్ట స్థితిలో. అందుకే కీర్తనకారుడు అంటాడు 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని దివారాత్రులు దానిని ధ్యానించువారు. చూసారా? ఇక్కడ మనం చూస్తే మనిషి తన శక్తితో లేని దేవుని దగ్గరకు రాలేడు. మనిషి తన శక్తితో దేవుని దగ్గరకు రాలేడు. గమనిస్తున్నారా మీ దేవుని బిడ్డలారా? ఇదే సమయంలో యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఏమర్పించాడు? తన ప్రాణాన్ని అర్పించాడు. సాధారణంగా మనం 7, 8 వచనాల్లో కూడా చూస్తే మంచి వాడి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. ఇక్కడ మనం ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. నీతిగా ఎంచబడుచున్నది. చూసారా? గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి దత్తపుత్రులను కావలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను
వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. కాబట్టి యేసయ్య ఒక మార్గం చూపాడు. ఆ మార్గంలో నీవు నేను మనందరం కూడా నడవాలని మన ప్రభువు కోరుకుంటున్నాం. 9వ వచనం చదవండి మన పాఠంలో. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా రక్షింపబడదు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఏం వలన? క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చూడండి. నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందంట. ఇక్కడ మనం చూస్తున్నాం, రక్తమునందు నీతి కారణం. క్రీస్తు రక్తము ద్వారా మనం నీతిమంతులముగా లెక్కించబడతాము. దేవుని కోపం నుండి రక్షించబడతాము. ఇది మన పనుల వల్ల కాదు, కానీ ఆయన కృప వల్లే మనకి జరుగుతుంది. మన పనుల వల్ల మనం ఏమాత్రం కూడా నీతిమంతులము కాలేము. నీతిమంతులము కాలేము అని దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ఇది మనం పనుల వల్ల కాదు, ఆయన కృప వల్లే అనేటువంటి మాటలు స్పష్టంగా మనకి తెలియజేయబడుతుంది. మన పాఠంలో 10వ వచనాన్ని కూడా చూద్దాం. ఏలయనగా శత్రువులపై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా ఏం చేస్తామంట? రక్షింపబడతాము. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువుల నుండి స్నేహితులుగా అనే విషయాన్ని మనకి 10వ వచనంలో మన పాఠంలో తెలియపరుస్తున్నారు. 10వ వచనం చూడండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎలాగనగా శత్రువులపై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా నిశ్చయముగా రక్షింపబడు. ఇప్పుడు చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా ఇద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. లేకపోతే మనం ఎక్కడో నశించిపోయేవారము,
ఇప్పుడు మనం దేవునితో స్నేహ సంబంధం కలిగిన వాళ్ళము. ఈ స్నేహ సంబంధం కలిగిన వాళ్ళు. ఇక చివరిగా 11వ వచనాన్ని కూడా మనం పాఠంలో చదివినట్లయితే, అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది దేవుని ప్రియ సంగమం, దేవుని ప్రియులైన ఏంటి రోజు మన అంశము? క్రీస్తు బలహీనుల కొరకు చనిపోయాడు. బలహీనుల కొరకు చనిపోయాడు, పాపుల కొరకు చనిపోయాడు. ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది మనల్ని రక్షించడానికి ఆయన తన యొక్క ప్రాణాన్ని ఏం చేశాడు? ధారపోసాడు. ప్రాణాన్ని ధారపోసాడు. చివరిగా మనం చూస్తే యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. నా పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను మనకు ధరింపచేసి నీతి అను పైబట్టను మనకు ధరింపచేసి యెహోవాను బట్టి మహానందముతో ఈ ఆనందం అంతా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వృద్ధి చెందడం ద్వారానే కనుక క్రీస్తు ద్వారా వచ్చిన రక్షణ మనకు నిజమైన సంతోషం ఇస్తుంది. కాబట్టి ఈ సమయంలో అతి కృపా సహాయం పరిశుద్ధాత్మదేవుడు సమాకాన్ని అనుగ్రహించాలని ప్రభునామములో కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని ప్రతి మాటలు తన ఎంతో దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ సమయంలో ప్రత్యేకమైన మనవి, మన సంఘంలో యవనస్తులు మామూలు వేసుకొని వారి రోజు మనందరికీ కూడా భోజనాలు పెట్టాలని ఏర్పాటు చేశారు. వారిని అభినందిస్తున్నాను. ఈ సమయంలో మనం ప్రత్యేకమైన పాట పాడుతున్నట్లయితే కానుకలు సమర్పించుకున్నాము. దయచేసి గమనించండి.
స్వీట్ పలహారం తెచ్చిన వారు మారంపూడి శారమ్మ గారు, కుమారుడు కిషోర్ బాబు, మనవడు హేమంత్ కృతజ్ఞతగా దేవుని మందిరానికి పలహారం తెచ్చిన ఈ కుటుంబం వరకు ప్రార్థించాలని కోరుతున్నాను. పాట పాడండి అండి. దయచేసి గమనించండి, రేపు మనకి పుస్త సన్ని పలహారం సిద్ధపరుస్తున్నారు. వారితో కూడా ప్రార్థన చేయాలి. మరి సమయంలో తలలు వచ్చి అందరూ కూడా విషయం ప్రార్థన చేద్దాం. మనం అసలు ప్రార్థన ఏదో అక్కడ చేసుకుని వెళ్ళిపోతున్నాం. లెంట్ డేస్ అంటే కనీసం ఒక 5 నిమిషాలన్నా అందరం ప్రార్థన చేయాలి. మా తలలో వచ్చండి 2 నిమిషాలు మీరే ప్రార్థన చేయాలి. మీరందరూ ప్రార్థన చేయాలి. 2 నిమిషాలు మాలను తీసుకున్న బిడ్డల కొరకు, మరి బాప్తిస్తాలు తీసుకోబోతున్న బిడ్డల కొరకు, మన సంఘం కొరకు, గ్రామం కొరకు, పెద్దల కొరకు, చిన్నల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. స్తోత్రం 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 చేయాలి. వినపట్ల ఇక్కడ దాకా వినపడిపోతే ఏసైకి ఏమి వినపడితే ఆకాశంలో కూర్చున్న ఏసైకి రాజా మీకు స్తోత్రాలు. ఈ బిడ్డలు ఏ అక్కర్లు అవసరతలో ఉండి ప్రార్థిస్తున్నారో అట్టి అవసరాలు అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తున్నారు. ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, కష్టాలు, కన్నీరు ఏమన్నా కూడా తొలగించి నాయన మీరు వాగ్దానం చేసిన రీతిగా కుటుంబాలు ఆనంద సంతోషాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు ఆలకించున్నాయి. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తుతులు నాయన, స్తుతులు నాయన. ప్రార్థన చేయాలన్నారు. యేసయ్యా మీకు స్తోత్రాలు. 10th క్లాస్ బిడ్డలను జ్ఞాపకం చేస్తారు. ఇంటర్మీడియట్ బిడ్డలను జ్ఞాపకం చేస్తూ, పై చదువులో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేస్తూ, ఇంకా నాయన పని పాటల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేస్తూ, మా సంఘం అంతటిని, గ్రామం అంతటిని మీ రెక్కల నీడలో భద్రపరిచి మీరే దీవించి ఆశీర్వదించమని మీ పాదాలు చెప్పి అడుగుచున్నాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించండి. 27వ మెట్టు మమ్మల్ని ఎక్కించావు నాయన. అయ్యా వాక్యాలు చదివిన బిడ్డలు, ప్రార్థన చేసిన బిడ్డలు, అయ్యా ఇదిగో తండ్రి వాక్య పరిచర్య జరిగించిన మీ దాసుని కూడా మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి. యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల మా యేసయ్యా, బిడ్డలు అర్పించిన ఈ అర్పణను కూడా మీరు స్వీకరించండి. ఆ కుటుంబాల్లో మీ సంతోషానందాలతో సమృద్ధిని, సహాయాన్ని మీ కృపలో దయచేయమని ఈ పాదాల చెంత అడుగుతున్నాను. ప్రభా సహాయం చేయండి ఆయన, సహాయం చేయండి ఆయన. మా సంఘాన్ని, గ్రామాన్ని అయ్యా ఇదిగో తండ్రి డెలిగేట్స్, మా ప్రభువ, మరి పిసిసి సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, యువకులు, సండే స్కూల్ బిడ్డలు, సండే స్కూల్ టీచర్స్, ఈ మండల కాలంలో విశ్వాసం, నిరీక్షణతో మీ సన్నిధికి వస్తున్న బిడ్డలందరినీ కూడా మీ రెక్కల నీడలో భద్రపరిచి, దీవించి, ఆశీర్వదించి, సహాయం దయచేయండి.
ప్రభా మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు. గర్భిణీ స్త్రీలు బాలికల కొరకు ప్రార్థిస్తున్నా, గర్భఫలం కొరకు ఇంకా కనిపెట్టుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అయా పేద విధవరాలను దీవించి ఆశీర్వదించండి. నూతన దంపతులను దీవించండి. సహాయం చేయనాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా, స్తుతులు నాయన, స్తుతులు దేవా, సహాయం చేయండి. పగలంతా పొలం పనులకెళ్ళి తండ్రి మీ సన్నిధికి వచ్చిన బిడ్డలను మీరు దీవించండి. రాత్రి సుఖమైన నిద్ర, ఉదయకాల చురుకైన మెలకువ మీ కృపలో ప్రసాదించి దీవించి ఆశీర్వదించండి. పలహారాలు ఏర్పాటు చేసిన బిడ్డలను కూడా ప్రత్యేకంగా మీ కృపలో నింపి సహాయం చేయండి. ఈ ప్రార్థనా మనవులు మీ పాదాల చెందం చేర్చుకుంది. గొప్ప చైతన్యం యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మొదలు మా తండ్రి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసము సదాకాలం చేరి వచ్చిన మీ బిడ్డలందరికీ కూడా, సంఘానికి, గ్రామానికి, బూదిగంత నివాసులకు దేవుని కృపా సన్నిధి తోడై ఉండి నడిపించును కాక.